హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని మీరు చూస్తున్న చంద్రకృష్ణ శ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. సో బిలేటెడ్ వినాయక చవితి, హ్యాపీ వినాయక చవితి అని అనాలా, మరి 9 days 11 days ఉంటాడు కాబట్టి హ్యాపీ వినాయక చవితి అనాలా ఏమోనండి. ఇంతకు వినాయక చవితి ఫెస్టివల్ని ఎలా చేసేసుకున్నారు. మా గణేశుడు అయితే వచ్చాడు, కూర్చున్నాడు, పూజలు కూడా చేయించుకున్నాడు. ఓ మీకు గణేశుడిది కమింగ్ అప్ బ్లాగ్స్లో అయితే వచ్చేస్తుంది. మరి ఇంకా ఇక్కడ ఈ విషయానికి వచ్చాము అంటే ఇది వచ్చేసేసి సాటర్డే అండ్ సండే అనమాట. ఇండిపెండెన్స్ డే అయిన తర్వాత ఆ 2 days ఏం జరిగింది అన్నది ఇప్పుడు మీరు చూడబోతున్నారు. సో సాటర్డే వచ్చేసేసి మార్నింగ్ జొన్న రొట్టె చేద్దాము అనేసి అని అనుకున్నాను అనమాట. నేను దీరుకు వచ్చినప్పుడు వాళ్ళకు ఇష్టమైనటివి, వాళ్ళకు నచ్చినటివి కొన్ని తినేటువంటి ఐటమ్స్ మా దీరు వేడిగా ఉంటేనే వాటిని తింటాడనమాట. లేదు అంటే చల్లగా ఉన్నాయి అంటే వాటిని అంతగా ఇష్టపడడు. ఇంకా దోశ అనుకోండి, అంటే వాడు హైదరాబాద్లో బయట ఫుడ్ తింటున్నప్పుడు అది ఎనీ టైం వేడిగా వేసి ఇవ్వాల్సిందే. పూరి ఎనీ టైం వేడిగా వేసి ఇవ్వాల్సిందే. అండ్ లేదంటే బటర్ నాన్ అలా మాత్రమే తింటూ ఉంటాడనమాట. ఇలాంటివన్నీ చేసి పెడతారు, వద్దు తినడు. సో ఇక్కడికి వచ్చినప్పుడు వేడిగా చేసి పెట్టడానికి నేను వాడికి ట్రై చేస్తూ ఉంటానన్నమాట. అదేంటి ట్రై చేస్తూ అని అనుకుంటున్నారా అంటే ప్రతి డే మనం అనుకున్నట్టుగా జరగదు కదండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క వర్క్స్ను బట్టి మనం వెలుగుతూ ఉండాలి కదా, అలా అంటున్నాను అన్నమాట. అంతే. సో జొన్న రొట్టె అండ్ వంకాయ ఆలు వేసి కర్రీ వాడికైతే పెట్టి ఇచ్చేసాను వేడిగా ఉంది. ఇంకా వాడు వచ్చేసేసి ఇంకా అలా ఇంటి దగ్గరికి వెళ్ళేసి వస్తామని వెళ్ళారు. కొన్ని ఇంపార్టెంట్ పేపర్స్ బయట ఎక్కడ కనిపించకూడదు, కాల్ చేసేయాలి అంటే అవన్నీ తీసుకొని వాడు మా ఇంటి దగ్గరికి అయితే వెళ్ళి ఇల్లు ఎలా ఉంది అని అంతా చెక్ చేసేసుకొని అవి అక్కడ కాల్ చేసి వచ్చారంట. చూసి రండి అంటే కాల్స్ వచ్చే రకాలు అంటారు చూడండి, అలా అన్నమాట. సో ఆ రోజు హాలిడేనే కదా. సో మా యశు, దీరు అండ్ గ్రీషు అయితే వెళ్ళి హ్యాపీగా అక్కడ ఎంజాయ్ అయితే చేసి వచ్చారనమాట. ఇంకా నేను ఆఫ్టర్నూన్ లంచ్కు వచ్చేసేసి టమోటాస్ చాలా ఉన్నాయి. సో టమోటా రైస్ అంటే వెజిటబుల్స్ తెచ్చినప్పుడు కొత్త ఉన్నాయి, కొన్ని ఓల్డ్వి ఉన్నాయి, మరి ఇదైపోతాయి కదా అన్నట్టు కానీ టమోటా రైస్ చేద్దామని చేసేస్తాను అనమాట. సో దాంట్లోకి వచ్చేసేసి మిర్చికా సాలన్ చేద్దామా, లేదు అంటే గుత్తి వంకాయ కర్రీ చేద్దామా అట్లా అని అనుకుంటున్నాను. కానీ వంకాయలు వచ్చేసేసి జస్ట్ 2 ఉన్నాయి. సరే అనేసని ఇంకా ఆఫ్టర్నూన్కి వచ్చేసేసి వంకాయ అండ్ మళ్ళీ ఆలుని వేసి మసాలా వచ్చేసేసి గుత్తి వంకాయ మసాలా ఉంటుంది కదా, అది అయితే వేసి చేశానమాట. ఆ రోజు నాకు ఆప్షనల్ అంటే ఈ కలర్ రైస్లోకి నాకు వచ్చేసేసి ఇంకా ఆలూనే అండ్ వంకాయనే బాగా ఉంటుంది అన్న ఆలోచనతోటి అదే చేశానన్నమాట మన టమోటా రైస్లోకి. కాకపోతే మార్నింగ్ వచ్చేసి జస్ట్ ఉప్పు కారం మాత్రం వేసాను. ఇప్పుడు వచ్చేసి పల్లీలు, కొబ్బరి, గోడంబి, నువ్వులు, గసగసాలు ఇలా అన్నీ వేసి ఆ గ్రేవీలో అయితే చేశాను. సో టమోటా రైస్కి ఈ కాంబినేషన్ చాలా బాగా ఉండిందన్నమాట, చాలా నచ్చింది మా వాళ్ళకు కూడాను. సో ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే పెట్టి ఇచ్చేసేసాను, హ్యాపీగా తినేస్తూ ఉన్నారు. ఇంకా మా హస్బెండ్ మటుకు మరి ఇప్పుడు కూడా ఆలు వేసావా అన్నట్టుగా ఒక లుక్ అయితే ఇచ్చాడనమాట. అచ్చం వంకాయ అంటే అన్నీ లేవు కాబట్టి ఒక్కటేమో వేసాను అంతే. ఆ వేసినప్పుడు మా హస్బెండ్కే వెళ్ళి చేరుతుంది అనమాట. ఇంకా ఈవినింగ్ వచ్చేసేసి అలా బయటికి వెళ్దాము అనేసి స్టార్ట్ అయ్యాము, ఏదైనా తినేసి వద్దాము అన్నట్టుగా అనేసి. మా హస్బెండ్ వచ్చేసేసి తను డిన్నర్కి వెళ్తున్నాడు అంట, నేను రానికి కుదరదు అని అన్నాడు. సరే అనేసి మేము చిన్నగా కార్ అయితే తీసి అలా స్టార్ట్ అయ్యాము. నేను మా దీరు, గ్రీషు అండ్ మా యశు అనమాట. అంటే వీక్ అంతా ఇంట్లోనే ఉంటాము కదా. సో ఒక్కరోజు అలా బయటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ ఎయిర్ని అన్నది తీసుకొని వచ్చాము అంటే కొంచెం మనకు కూడా బాగుంటుంది కదా. ఇలా దీరు వచ్చినప్పుడు అలా వెళ్తూ ఉంటాం. సరే అనేసి ఇంకా మేము కార్ని అయితే స్టార్ట్ చేసి ఇక్కడ మన ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేసి 2-3 రెస్టారెంట్స్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఫస్ట్ బ్లూ మూన్ వెళ్ళాం, టౌన్లోనే కదా అన్నట్టుగా అనేసి బ్లూ మూన్కి వెళ్ళామా. బ్లూ మూన్ వెళ్ళంగానే మాకు ఫుల్ రష్.
సరే ఇట్లొద్దు మనం కంచి కెఫేకి వెళ్దామని కంచి కెఫే ఫుల్ రష్. అంటే బయటనే కార్లు బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. వీకెండ్ కాబట్టి, దట్ 3 days హాలిడేస్ కాబట్టి, జనాలందరూ సాటర్డే కాబట్టి ఇంకా బయటకు వచ్చేసారో ఏమో మరి తెలియదు. సో ఆ తర్వాత మళ్ళీ వచ్చేసి మన లేపాక్షి ఉన్నింది కదా కంచి కెఫే, అది కూడా దానికైతే ఇంకా ఎక్కువ కార్లు ఉన్నాయి. అమ్మ ఇంక ఇది ఇట్లా కాదు, ఇంకా ఇంటికి పోదాము అన్నట్టుగా అనేసి అనుకున్నాము. యూటర్న్ తీసుకుందాం అనుకుంటుంటే అమ్మ ఎందుకు, మనకు చిన్న ప్లేస్ ఉంది కదా అంటే మాకు తెలిసిన వాళ్ళే అన్నమాట. సో అతిథి రెస్టారెంట్కి వెళ్దామమ్మా, ఇంకా అక్కడ మనకు టెన్షన్ కూడా ఉండదు కదా అన్నట్టుగా అనేసి ఫైనల్గా మొత్తం 3-4 రెస్టారెంట్లు, ఇంకా ఏజియో కూడా ఏమో చూసేసి, అజ్వాన్ ఏమో కూడా అది కూడా చూసాం, అది కూడా బయటికే ఉన్నాయన్నమాట కార్లు అన్నీ కూడాను. ఇలా కాదురా బాబు అంటే ఈరోజు మేము తినే మోక్షం లేదేమో అనుకున్నాము ఒక టైం అప్పుడు కూడాను. సో ఫైనల్గా అతిథికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ కూడా ఎక్కువ మంది లేరు, అలాగని తక్కువ మంది లేరు. నాకు తెలిసి ఆ కంచి కెఫే లేపాక్షి ఆ లైన్లో అయితే చూసుకొని దాని తర్వాత అతిథి ఉంది కదా అక్కడికైతే వెళ్ళిపోయారేమో అన్నట్టు అనిపించింది అన్నమాట. సో బయట కొంచెం జనం ఉన్నారనేసి మేము లోపల అయితే కూర్చున్నాము. తెలిసిన వాళ్ళే అని చెప్పాను కదా, ఫుడ్ అది చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ అయితే ధీరు అండ్ యశు గీషు వీళ్ళు ముగ్గురు అయితే ఆర్డర్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళ డాడీ వచ్చింటే వాళ్ళ డాడీని అడుగుతుండ్రు కదా. సో నేను వచ్చేసేసి మీకు ఏం కావాలో చెప్పండి, నేను జస్ట్ ఎంజాయ్ చేయడానికి మాత్రం వచ్చాను, కొట్టుకోకుండా తిట్టుకోకుండా అందరూ ఒకటిగా చెప్పండి అని మాత్రం చెప్పాను. సో ఫస్ట్ వచ్చేసేసి సూప్ అయితే చెప్పేశాడు, నాకు తెలిసి మ్యాంగో సూప్ అనుకుంటున్నాను. సో 1/2 చెప్పారు. యశు నేను తాగుతాను అని అన్నాడు. ఆబ్వియస్లీ 1 స్పూన్ మేము కూడా అలా టేస్ట్ అయితే చేస్తాము కదా. సో ఇంకా ఆ తర్వాత వాళ్ళ డాడీతో వెళ్ళినప్పుడు అయితే గోబీ అట్లా అంటే నో అని అంటాడనమాట. అందుకు గోబీ మంచూరియా అయితే తెప్పించేసేసుకున్నారు. ఇంకా తెలిసిన అబ్బాయి అని చెప్పాను కదా, ఏం కర్రీ బాగుంటుంది అనేసి దీరు అన్న మీరే చెప్పేసేయండి అని అంటే, సరే నేను మేతి చమన్ స్పెషల్ చేపిస్తాను అని చెప్పాడనమాట. ఓకే అనేసి మేతి చమని చెప్పమన్నాడు. వాళ్ళు వచ్చేసేసి బటర్ నాన్ చెప్పేసుకున్నారు. నేను వచ్చేసేసి తండూరి రోటీ చెప్పాను కదా చాలా ప్రీవియస్ బ్లాగ్స్లో. ఈ మధ్య బటర్ నాన్ అంటే పైన జస్ట్ బటర్ని వేసేసి ఇలా కారిపోతున్నట్టుగా తెచ్చి ఇస్తూ ఉన్నారు. అది అంటే మా వయసుకు హెల్దీగా నైట్ టైంకి అనిపించటం లేదన్నమాట. పిల్లలు అలా అయితే వాళ్ళు ఓకే, ఇంకా మనం 40+ అయిన తర్వాత మనం కూడా ఫుడ్ అన్నది చూసి తినాలి కదా. ఇది కాంప్రమైజ్ అయిపోయి కూడా మనము తిని మన హెల్త్ని కూడా పాడు చేసుకోకూడదు కదా. బటర్ వేసి కాల్చిస్తుంది ఓకే, కానీ జస్ట్ రోటీస్ అయినాక బటర్ దాని మీద జలా స్ప్రెడ్ చేసి ఇవ్వడం అలా ఉంది. అందుకు నేను తండూరి రోటీ తెప్పించుకున్నాను, చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. వాళ్ళు వచ్చేసి బటర్ నాన్ ఎంజాయ్ చేశారు. సో ఇంకా వాళ్ళు తర్వాత కర్డ్ రైస్ కూడా తెప్పించుకున్నారు. ఆ రోజు సాటర్డే కాబట్టి నేనైతే తినలేదు. యాక్చువల్గా వెజ్ రైస్ తింటారా అంటే ఇంకా వాళ్ళు అప్పటికి ఎవరు మూలగలేదు. ధీరు అడిగాడు, యశు అండ్ బేరు మూలగలేదు, అందుకు కర్డ్ రైస్ తెప్పించాడు. ఇంకా గ్రీష్ గారి ఫేవరెట్ ఓన్లీ అతిథి రెస్టారెంట్లో వచ్చేసేసి వాటర్ మిలాన్ మొజిటో అన్నమాట. దానికి చాలా ఇష్టము, ఎందుకో తెలియదు. వేరే చోట ట్రై చేసింది కానీ దానికి నచ్చలేదు. ఓనర్ ఆ అబ్బాయే తనే స్వయంగా అయితే చేసి తనకు తెచ్చి ఇచ్చాడు. అందుకే అన్న బాగుంది అని మళ్ళీ దాని ఎక్స్ప్రెషన్స్ అయితే చెప్తూ ఉంది అన్నమాట. సో వాళ్ళ అన్న కూడా చాలా పొంగిపోయాడనమాట. ఇంకా హ్యాపీగా అయితే తినేసేసామా. ఆ తర్వాత చిన్నగా అయితే స్టార్ట్ అయ్యాము. మేము ఏదో 7:30 quarter to 8 ఏమో స్టార్ట్ అయ్యి ఇంటి దగ్గర అన్ని రెస్టారెంట్లు చూసుకుంటూ మళ్ళీ మేము బ్యాక్ టు హోమ్ 10 o'clock అలా అయితే అయింది. మేము బయటికి వెళ్ళామన్నా అని పాప మా హస్బెండ్ కొంచెం టెన్షన్గానే అనుకున్నాడు. సో సేఫ్గా అయితే ఇంటికి చేరుకున్నాం. ఇంకా మరుసటి రోజు వచ్చేసేసి పొంగల్, ఇది కూడా వాడికి చాలా ఇష్టం, దట్టు వేడిగా అయితే ఉండాలి. సో పొంగలి అండ్ చట్నీ అయితే చేశాను. ఎప్పుడన్నా ఫ్రైడేస్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ బయలుదేరి వచ్చాడంటే నైట్కి డిన్నర్కి పొంగలి చేయమా అని చెప్పి చేయించుకుంటూ ఉంటాడు కూడాను. సో ఆ రోజు నేను మార్నింగ్ పొంగలి చట్నీ చేశాక కొన్ని గ్రాసరీస్ తీసుకొచ్చుకోవాలి. దట్టు ఫెస్టివల్ కూడా వస్తుంది, కొన్ని మనము వాడేసింటాము. దేవుని పూజకు కొన్ని వాడనిక ఉండవు కాబట్టి కొన్ని ఫ్రెష్గా తెచ్చుకోవాలి అన్నట్టుగా అనేసి గ్రాసరీస్ తెచ్చుకోనిక మరీ ఎక్కువ కాదు, కొన్ని ఐటమ్స్కి అన్నట్టు వెళ్దాం అనుకున్నాము. మా హస్బెండ్ కూడా ఆ రోజు మార్నింగ్ ఏదో పెళ్ళి
ఉండింది. అది అయిపోయినాక ఎవరో క్లయింట్స్ వస్తున్నారు, వాళ్ళని కూడా చూసేసుకొని ఇంకా కార్ ఎలాగో మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి కాబట్టి అది నాకు కూడా వర్క్ అయిపోయింది, వెళ్దాము అన్నట్టుగా అనేసి ఇంకా తను కూడా మాతో పాటు అయితే వచ్చాడు. సో యశ్వంత్ రమ్మన్నాము, నో అని చెప్పేశాడనమాట. వాడు కొంచెం ఎగ్జామ్ ముందు చదువుకోవాలనో ఏమో సంథింగ్ రాలేను అన్నట్టుగా అని చెప్పాడు. సో మేము నలుగురం అయితే వెళ్ళాము. ఇక్కడ చూడండి మా హస్బెండ్ అయితే స్నాక్స్ చూసేస్తున్నాడు. చిన్నగా ఉంటాయి కదండి, చిన్న చాక్లెట్స్ చిన్న చిన్నవి, అలాంటివి తన పాకెట్లో అయితే వేసుకొని తినడానికి ప్రిఫర్ చేస్తూ కొనుక్కుంటూ ఉంటాడనమాట. ఇంకా చిన్నపిల్లడి చేష్టాలలాగా ఉంటాయి. యాక్చువల్గా మేమైతే వెళ్ళింది రెయిన్ కోట్ తీసుకోవాలి, అదే గ్రాసరీస్ అండ్ రెయిన్ కోట్ కూడాను. సో తీసుకోవాల్సిన గ్రాసరీస్ తీసేసుకున్నాము. అలాగే రెయిన్ కోట్ కూడా, రెయిన్ కోట్ వచ్చేసేసి వాడి సైజుకు టైట్గా ఉంది అని వాడు తీసుకోలేదు. వెళ్ళింది ఒకటి, కానీ అది పని జరగలేదు. ఇంకా అప్పటికి 3 అలా అవుతుంది. ఫుల్ ఆకలి అయితే అవుతుంది. ఇంకా అక్కడనే చీజ్ పాప్కార్న్ వేడిగా వేస్తుంటే కారు నుంచి ఇంటికి వచ్చే వరకు తినేయచ్చు అన్నట్టుగా తినేసేసాము. సో మేము ఇంటికి వచ్చేసేసరికి 3 o'clock అయింది. మా హస్బెండ్ అయితే తినేసాడు కదా, తను లంచ్ చేసేసాడు పెళ్ళికి వెళ్ళినప్పుడు. తను వెళ్ళి హ్యాపీగా పడుకున్నాడు. నేను వంట అది ఏమీ చేయలేదు. యాక్చువల్గా దీడు కూడా మళ్ళీ ఊరికి బయలుదేరుతాడు. చపాతీ ఏదైనా చేద్దాం కర్రీ అన్నట్టుగా అనుకుంటే, వద్దు అమ్మా నీకు చపాతీ వద్దు, మళ్ళీ నేను నైట్ ఊరికి వెళ్ళాక నేను నైట్ అదే తినాలి, అన్నమే చెయ్యి అని చెప్పాడు. ఓకే అన్నట్టుగానే ఒకదాని మీద అన్నం, ఒకదాని మీద పప్పు పెట్టేసాను. ఒకటి గోంగూర చట్నీ చేద్దాము అనేసి గోంగూర చట్నీ చేస్తున్నాను. లక్ ఎలా ఉంది అంటే ఇంటికి రాగానే మంచి వాన అయితే స్టార్ట్ అయ్యింది పడి అట్లా వచ్చామండి. అంతే, ఇంకా వాన ఉంది. అమ్మో ఎంత మంచి పని అయిందిరా దేవుడా అన్నట్టు అనుకున్నాను నేను. ఆఫ్కోర్స్ వాన అక్కడ ఉన్నప్పుడు పడినప్పుడు ఏం చెయ్యలేము, కానీ అదొక సాటిస్ఫాక్షన్ కదా మనం ఇంటికి వచ్చాక వాన పడింది అన్నప్పుడు. సో ఇంకా వంట అది అయితే చాలా ఫాస్ట్గానే చేసేసాను. జస్ట్ ఓన్లీ 20 minutesలోనే నా వంటను అన్నది నేను చేశానన్నమాట. అన్నం చేశాను, పప్పు చేశాను, పచ్చిమిర్చి టమాటో వేసి పప్పు చేశాను, గోంగూర అండ్ ఎండుమిర్చి వేసి నేను చట్నీని చేశాను. ఇంటికి రాగానే ఇంకా వాళ్ళిద్దరూ ఏదో సంథింగ్ ఏదో లెక్కలో ఏదో చూసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా కర్డ్ అయితే ఎలాగో ఉండింది కదా, నాకు తెలిసి వడియాలో అప్పడాలో ఏదో వేయించి ఇచ్చానని అనుకుంటూ ఉన్నాను. ఇంకా చాలా ఫాస్ట్గానే అంటే వాడు ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది అన్నట్టు అనుకున్నాడు. త్వరగానే అయితే నేను చేసి ఇచ్చేసేసాను అన్నమాట. 20 minutes అంతే, 25 minutes అంతే పట్టింది కూడాను. హ్యాపీగా అయితే తినేసేసాడు. తిన్నాక నాకు తెలిసి 4:30కేనేమో కార్ బుక్ చేసుకున్నాడు. దానికైతే వాడు వెళ్ళిపోయాడు అనమాట. తిన్నాడు, జస్ట్ అలా స్టార్ట్ అయ్యేసి వెళ్ళిపోయాడు. ఇంకా ఈవినింగ్ కాదు నైట్ డిన్నర్కి వచ్చేసేసి పన్నీరు మార్నింగ్ డిమార్ట్కి వెళ్ళాము కదా, పన్నీర్ తీసుకొచ్చుకుంది. నేను ఫ్రాంకీ లాగా చేస్తానమ్మా అని చెప్పిందనమాట. ఏమన్నా చేసుకోమ్మా అని చెప్పానమాట. ఏదో ఒకటైతే ట్రై చేయని చెప్తూ ఉంటాను కాబట్టి, సో చేస్తాను, తింటామంటే ఎందుకు తిననమ్మా తింటాను అని అన్నాను. వాళ్ళ డాడీకి అయితే ఇట్లాంటిది పన్నీర్ అంటే ఎందుకు దాన్ని చూస్తేనే వద్దు అంటాడు. ఎలాగో ఆఫ్టర్నూన్ పప్పు అండ్ చట్నీ ఉంది కదా అనేసి తనకు చపాతీస్ చేసి పెట్టేద్దాము అనేసి అనుకున్నామన్నమాట. సో పన్నీర్ తోటి సమ్ స్టఫింగ్ లాగా అయితే అంత కుక్ అయితే చేసి పెట్టేసేసుకుంది. అది మరి పచ్చిగా ఉంటే కూడా బాగుంటుంది కానీ ఆనియన్స్ అండ్ సమ్ ఇంగ్రీడియంట్స్ అయితే వేసేదో చేసేసుకుంది. తర్వాత చపాతీస్ మీద మన టమాటో కెచప్ అయితే రబ్ చేసేసేసి ఈ పన్నీర్తో ఏదైతే చేసుకుందో స్టఫింగ్ అది పెట్టేసేసుకుంది. ఆనియన్స్ వేస్తుంది, తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటుంది. మామూలుగా అయితే క్యాప్సికమ్ అవి కూడా వేసుకుంటారు. క్యాప్సికమ్ అది ఎందుకో తినబుద్ధి కాదు. అది ఏదైనా కర్రీ లాగా అయితే ఓకే, కానీ నాకు తెలిసి ఈ బాయిల్ చేస్తున్న అప్పుడే వేసుకున్నట్టుగా ఉంది. బాయిల్ అయినాకైతే ఓకే తింటామన్నమాట. ఆ తర్వాత ఇంకా ఆనియన్ అవి వేసేసుకొని మళ్ళీ రోల్ చేసేసి జస్ట్ లైట్గా అటు ఇటు అయితే కాల్చేసి ఇచ్చేస్తుంది అనమాట. సో చాలా టేస్టీగా అయితే ఉంది. తనకు కెచప్ కొంచెం లైట్గా పూసుకోవాలి, నాకు కెచప్ కొంచెం ఎక్కువగా పూసివ్వాలి. కెచప్ అయితే నాకు భలే ఇష్టము, అది ఎందుకో తెలియదు. చాలా అంటే చాలా, ఇంకా చీజ్ కూడా వేసుకొని తింటారు. సో చీజ్ నైట్ టైం ఎందుకు అన్నట్టుగా అనేసి మేము ఈవినింగ్ కూడా కొంచెం లేట్గానే తిన్నాము కదా మా లంచ్ని, అందుకు చీజ్ అది వద్దులేమా అన్నట్టుగా అనేసి
అన్నానన్నమాట. చీజ్ గిరీషు తినదు కానీ నేను బాగా తింటాను, నైట్ టైం వద్దులే అనేసని అనుకుని కెచప్ కొంచెం బాగా ఎక్కువైతే వేసి చేయమని చెప్పాను. సో నాకు తెలిసి ధీరు రీచ్ అయ్యాను అని చెప్పి ఫోన్ ఏదో మాట్లాడుతూ నేను ఇక్కడ అయితే తింటూ ఉన్నాను. మా హస్బెండ్కి వచ్చేసేసి చపాతీ పెట్టించేసేసి పప్పు ఉంది అని చెప్పాను కదా, పప్పు అండ్ గోంగూర చట్నీ ఉండింది కదా, సో తనకు అయితే అది ఇచ్చేసేసానమాట. తనకైతే అది ఇచ్చేసేసాను. ఎక్స్ట్రాగా మంచిగా ఆనియన్ కూడా పెట్టి ఇస్తూ ఉన్నాను. ఇంకా నేను వచ్చేసేసి నా ఫ్రాంకీని అయితే ఎంజాయ్ చేస్తూ తిన్నాను. ఇంకా ఆ రోజు వాన పడుతూనే ఉండింది, నైట్ కూడా ఫుల్ పెద్ద వాన పడుతూనే ఉండిందనమాట. కోర్స్ వినాయక చవితి వస్తున్నప్పటికీ వాన అలా పడాలి అని అంటూ ఉంటారు కదా, ఇంకా వాన పడితే మంచిది అని అంటారు కాబట్టి పడాలి కూడా, కాబట్టి చిన్నగా వానలు అన్నది స్టార్ట్ అయ్యాయో ఏమో మరి. సో ఇలా 2 days అయితే గడిచాయి. ఈ వ్లాగ్ని అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఇంకొక వ్లాగ్ తోటి మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.